ఏమంటాడు ఆపం ఇక చూసుకో ఏమనాలి ఆడికి వెళ్ళి మొన్న సంతోష్ నాడికి వెళ్ళి మా వాళ్ళ పెళ్లి గేట్ దాకా పంచం పెట్టుకున్నాను తోటి మా వాళ్ళ పెళ్లి కాడ గేట్ ఆప్ అంటాడు అది మాకు తేజ్ ఉంది ఆడ ఏంది అది గ్యాస్ తెచ్చుకుంటున్నావా? లేదు మాకు గాజు 500 గ్యాస్ లేదు ఇందిరమ్మ అది లేదు ఏది లేదు. ఎంత తెచ్చుకుంటున్నావు మరి? ఎంత 960 కడుతుండ బ్యాంక్ లో పడుతున్నాయా? పడతలేవంట మొన్న వయసు చేస్తే బ్యాంకులో పైసలు కూడా పడతలేవంట. ఏమి లేవు 2000 ఇంకా సూరత్ కు 500 గ్యాస్ తెచ్చుకుంటున్నావా? 500 గ్యాస్ ఎక్కడిది నాయన? 960 500కి ఇస్తున్నా అంటున్నావు, 960 అంటుంటుంది. ఇక ఏం అరే ముఖ్యమంత్రి చెప్తుండు మీటింగ్లలో. ముఖ్యమంత్రి ముక్కులు తక్కువ రవాణా ముఖ్యమంత్రి నీడు వచ్చి మాట్లాడతాం అందరము. రేవంత్ రెడ్డి ముందు మాట్లాడతా ఏమన్నా 500 అని చెప్పి 960 రూపాయలు ఎట్లా తీసుకుంటుండు మళ్ళీ మా దగ్గర. రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతుండు. ఆయన ఆడతాడా ముఖ్యమంత్రి? ఆడకుంటే ఏం చేస్తుండు మరి? ఎట్లా పోతున్నాయి బిడ్డ చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు ఆడుతున్నావు అనుకుంటున్నా అబద్ధం? నువ్వు చెప్పు ఆమె సంగతి ఎందుకు లేదు, నీ ఇంటి సంగతి చెప్పరా? నా ఇంటి సంగతి కాదు ఇంక నేను చెప్పేది ఇది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇట్లా కావాలని కేసీఆర్ పార్టీ వాళ్ళందరూ ఇట్లా ఆ ఊరు వాళ్ళని రెచ్చగొట్టి మాట్లాడిపిస్తున్నారు అని అంటారు. ఏం మాట్లాడిపిస్తారు? ఉన్న మాట మాట్లాడినా అంతే. ఇక గింతే. మరి కేసీఆర్ బతుకమ్మ చీరలని ఇచ్చిండు. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఎన్నడు? అప్పుడు ఇప్పుడు ఇంద్రమ్మ చీరలని ఇస్తున్నట్టుగా పట్టు చీరలు. పట్టు చీరలు లేవు, పట్టు చీరలు ఎక్కడ నాయన? బతుకమ్మలు ఇప్పుడు 3 ఏళ్ళు బతుకమ్మ చీరలు రాక మా ఊరికి ఏడొచ్చినాయి బతుకమ్మ చీరలు. బాగానే అబద్ధాలు ఆడుతున్నావు. బాగానే అబద్ధాలు ఆడుతున్నా నాయన. పొద్దున్నే వచ్చినాయి ఒకటి నేను అబద్ధాలు ఆడ. పేరు చంద్రకళ. చంద్రకళ నిజమే చెప్తుందా? నిజమే చెప్తున్నా, ఉన్న మాట చెప్తున్నా నేను. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ పిరి లేదు, అగో చూడు. కరెంట్ పిరి కూడా లేదు మాకు. ఆయనే అంటుంటే మంచిగా నువ్వు ఎడకన్నా తల గ్యారంటీకి పోవాలన్నా అత్త గ్యారంటీకి పోవాలన్నా ఫ్రీగా బస్సు పెట్టిన మహిళల కోసం అంటున్నాడు. బస్సు ఒక్కనాడు ఏడాదికి ఒకనాడు పోతాం. బస్సు పిరి పెట్టి ఆయన ఏం చేస్తుడు? మేము బస్సు పిరి ఏమొద్దు, మాకు ఇవన్నీ మంచిగా చేయమను. బస్సు పిరి పెట్టి ఏం చేసిండు? పింఛన్ ఇయ్యమను, అది 500 గ్యాస్ చేయమను. ఇంకేంది ఆయన చేసింది మాకు? మంచిగా అందరు సంతోషంగా ఉన్నారు, అమ్మలక్కలందరూ నన్ను దీవిస్తున్నారు. మళ్ళా నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే ఉంటా అంటుండగా ఆయన మళ్ళీ ఎవరన్నా ఉంచుతారేమో చూడు. అంతే. సన్నబియ్యం ఇస్తున్నాడు, తెచ్చుకోవట్లే? సన్నబియ్యం తెచ్చుకొని తింటాం. అవి ముక్క వాసన పెట్టుకున్నాడు. సన్నబియ్యం ఇస్తున్నా ఏ సన్నబియ్యం ఇస్తుండ ఆయన? ఏది అడిగినా ఇస్తలేడు, తేట్లేడు, ఇయట్లేదు అంటున్నావు. అవును, అన్ని ఉట్టి మాటలు కావు, అవి నిజం మాటలే. ఆ సన్నబియ్యం తెచ్చి ఏముంది? ముక్క వాసన, అవి మెరిగలు నూకలు అవి ఎట్లా తింటారా? ఆయన మనుషులు ఎవరన్నా మనుషులు తింటారా? పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాను అంటున్నాడు. హలో, పింఛన్ లేదు సార్, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. పైసలు కట్టినా కూడా వస్తలేదు. మరి బ్రహ్మణ పెళ్ళి మాకు ఏది వస్తలేదు. సత్యమ్మ, శీలం సత్యమ్మ, ఏ శీలం మేము ఏమో వస్తుంది అంటుండ్రు. మా మొగడు బాగలేడు, పాలిస్ వచ్చి ఆయన పడినాడు. బాధ అవుతుంది. ఆయనకి ఇస్తుర్రు 2000 పింఛని, కానీ నాకు ఇస్తలేరు. పైసలు కూడా కట్టినా ఒక్కరికే. అంటే నాకు గిట్లుంది కాబట్ట అట్లా అని నేను రాపించుకుంటే అది పడ్డా, చిన్నగా ఉన్నాగా పడ్డా. ఇక వికలాంగురాలు రాస్తారన్నారు కదా, రాస్తారంటే అయితే మన అని ఫోటోలు దిగిన పైసలు ఇచ్చిన. ఇప్పుడు 3 నెలలు అవుతుంది ఇచ్చి. వస్తాయి అంటే బతుకమ్మ చీరలు అని ఇచ్చే వీళ్ళు పట్టు చీరలు ఇస్తున్నట్టు కదా. ఏది మాకు ఇయ్యలే. మా ఊళ్ళో అస్సలు ఒక్క చీర లేదు మాకు. ఈ ఊళ్ళో అసలే లేవు. అంతేనా? ఎందుకట్లా ఏమో ఇయ్యలే మా ఊళ్ళో బట్టలు అనేది. ఇక ఇస్తుర్రు. ఇక ఉన్నదో లేదో కట్టుకున్నాం. మాకు ఉంది, ఉన్నది. సొంతం ఇల్లే ఉంది. అందులో పొదుపుల పైసలు కట్టినాము. ఇప్పుడు 25 ఏండ్లు. 500 గ్యాస్ తెచ్చుకుంటున్నావా? 500 రూపాయలకు వస్తుంది. ఎందుకు వస్తుంది? 1000 రూపాయలు తీసుకొని 20 రూపాయలు ఇచ్చిపోతున్నారు మాకు. ఏంటిది పైసలు? మళ్ళా ఏం తెచ్చుకుంటున్నావు దాంతో? గ్యాస్ ఇస్తాం కదా. గ్యాస్ వచ్చిందంటే గ్యాస్ ఇస్తే 1000 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇచ్చిపోతుండే ఆయన మాకు. గంతే. ఏమన్నా భూమి ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు ఉంటది. రైతు బంధు పడుతుందా? ఏడా 6 కాడ ఉంటది. నాకు పడతలేదు. పడతలే. కేసీఆర్ ఉన్నప్పుడు పడదా? పడ్డది. ఏం పడ్డది? పైసలు పడేది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది. పడ్డది. ఒక్కసారి ఈయన వచ్చినాక కూడా ఒక్కసారి పడ్డది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి పడ్డది. ఒక్కసారి పడ్డది.
వస్తాయి అని కడితే ఒకసారి 500 60 ఏండ్లు 50 ఏండ్లు ఉన్నోళ్ళు 500 కట్టాలంటే అవి కూడా కట్టినా ఒక్క పైసా రాలే ఇక మాకు. ఇప్పుడు కట్టి 10 ఏండ్లు 500 కూడా కట్టి స్లిప్ కూడా ఆమె తానికి కోత దొరసా ఎవరు కోటేస్తావు మరి? ఎవరికి అన్నీ వేయాలి, ఏం చేస్తాం. చేయి గుర్తుకేస్తావా కారు గుర్తుకేస్తావా? ఈ కారు గుర్తుకే వేస్తాం. మాకు పింఛన్ వస్తలేదు, వస్తే ఏతుము గిన్ని రోజుల నుంచి రాయి 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 అంటే వాళ్ళు రాస్తుర్రు అని కూడా పైసలు కూడా ఇచ్చినాం మేము. రైట్.